నేడు ఉమ్మడి నెల్లూరు కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. వెంకటగిరి రా కదిల్రా బహిరంగ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. సభకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. టీడీపీ జెండాలతో వెంకటగిరి పసుపుమాయమైంది. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు ప్రజలు తరలివస్తున్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు, టీడీపీ హామీలపై బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. నేడు ఉమ్మడి నెల్లూరులో చంద్రబాబు పర్యటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వెంకటగిరిలో రా కదిల్రా బహిరంగ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, శంకరి, ఇక్కడ వెంకటగిరిలో మరి కాసేపట్లో 11:30 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ప్రధానంగా చూస్తే ఇక్కడ రా కదిలిరా సమర శంకారావం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఇప్పటికే వేలాదిగా ప్రజలు, టీడీపీ శ్రేణులు తరలి వస్తున్నారు. మనతో పాటు మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ నేతలు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లన్నీ కూడా? ప్రజలు ఇప్పటికే చాలా మంది వేలాదిగా తరలి వస్తున్నట్లు ఉన్నారు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏరియాకి రావడం జరుగుతూ ఉంది. జనాల్లో ఉత్సాహము, వారంతట వారే వాలంటరీగా మేము ఈరోజు ఈ సభకు అటెండ్ అవుతామని కూడా ప్రజలు తరలి వస్తామన్నారు. ముఖ్యంగా ఎలక్షన్ల ముందు జరుగుతున్నటువంటి ఈ రా కదలరా అనే శంకారావానికి అందరూ ఈ రాక్షస పాలన పోయి మళ్ళీ ప్రజలకి, ప్రజాస్వామ్యానికి సరిపడ్డ పరిపాలన వస్తుంది. ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండాలా అని చెప్పనేది ప్రజల్లో ఇప్పటికే ఒక తీర్పులాగా వచ్చింది. కాబట్టి ఉత్సాహంగా అందరూ వస్తూ ఉన్నారు ఇక్కడికి. అలాగే ఇక్కడ చూస్తూ ఉన్నాము, ప్రధానంగా చంద్రబాబు ఎన్ని గంటలకు రాబోతున్నారు? భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 10:30 ఆ ప్రాంతంలో వస్తారు. ఈ లోపల వీరు అందరూ రావడం జరుగుతుంది. ఇప్పటికే అన్ని గ్రామాల నుంచి కూడా బయలుదేరిపోయినాయి వెహికల్స్ అన్నీ కూడా. వచ్చిన తర్వాత బయలుదేరుస్తారు. ఏమంటారు వైసీపీ ప్రభుత్వ తీరుపైన? ఏమంటారు? వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. అంతా అయిపోయింది. ఇంక వాళ్ళు కౌంట్ డౌన్ లెక్క పెట్టుకోవటం తప్ప ఇంకా వేరే మార్గం అయితే లేదు. ఈరోజు జరగబోయే ఈ సభ, దీన్ని ఒక మహాసంగ్రామం లాగా వెంకటగిరిలో, ఇది మొట్టమొదటి వెంకటగిరి చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారి ఇంత బహిరంగ సభ. ఇది వెంకటగిరికి ఒక ఎప్పుడు గుర్తుండే, హిస్టరీలో గుర్తుండే సభలాగా ఉంటుంది. తిరుపతి పార్లమెంటు పరిధిలో మొదటిసారి ఇది జరగబోతుంది. ఎట్లా జనాలు ఇప్పటికే వేలాదిగా తరలి వస్తున్నారు. భారీగా తిరుపతి, అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నుంచి ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరి, అదేవిధంగా సర్వేపల్లి, అదే సూలూరుపేట, గూడూరు నుంచి భారీ ఎత్తున కూడా తరలి వస్తూ ఉన్నారు. ఈ రాక్షస ప్రభుత్వానికి, ఈ రాక్షస మనస్తత్వం గల ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాలనే నినాదంతో ఈరోజు భారీ ఎత్తున కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా భారీ ఎత్తున తరలి రాబోతా ఉన్నారు. ఈ శంకారావం సభ కనీ విని ఎరుగని రీతిలో విజయవంతం కాబోతోంది. తద్వారా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వస్తేనే అన్ని వర్గాల ప్రజలు కూడా సుభిక్షంగా, సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా యువత ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అయింటే లక్షలాది ఉద్యోగాలు వచ్చేటివి. కానీ ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో చూస్తే ఒక్క ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు, ఒక్క కంపెనీ తీసుకొని రాలేదు ఇక్కడికి. మీరేమంటారు? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ ఏర్పాట్లు? గత 15 రోజులుగా జరుగుతుంది. 9వ తేదీ జరగాల్సిన మీటింగ్ ఇది. అనేక కారణాల వల్ల 19వ తేదీ జరగడం జరిగింది. ఆ రోజు మా వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాటి పాలకుల నుంచి విముక్తి పొందాలని రా కదలి రా అని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈరోజు ఈ అరాచక పాలన నుంచి రా కదలి రా అని మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్తో సహా పిలుపునివ్వడం జరిగింది. వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు యావత్ రాష్ట్రం నుండి రావడం జరుగుతుంది. ప్రతి మీటింగ్కి ఈ అరాచక పాలన నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. అందుకే ఈ పిలుపు రా కదలి రా. ఇది యావత్ రాష్ట్రానికి పిలుపు. ఇది మీరు అబ్జర్వర్గా ఉన్నారు వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి. ఎట్లా ఉంది స్పందన, ప్రజల స్పందన ఈ సభలకి? ఈరోజు జరగబోయేటువంటి బహిరంగ సభ, రా కదిలరా అనేటువంటి బహిరంగ సభ ఏర్పాట్లు దాదాపుగా వెంకటగిరి నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో మమేకమయ్యి దాదాపుగా
ఈ జన సమీకరణ నిమిత్తం పోయిన తర్వాత బ్రహ్మాండంగా ఈ యొక్క అరాచకమైన పాలన ఎప్పుడు పోతా ఉందని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛందంగా 1,00,000 మందితో ఈరోజు రా కదిలిరా బహిరంగ సభ ఈరోజు జరగబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ప్రసంగంతో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక మెసేజ్ కూడా ఇవ్వబోతా ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తారు. ఇక్కడ ఇప్పటికే దాదాపు 11:30 గంటలకి చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉదయం 6 గంటల నుంచే పెద్ద ఎత్తున నేతలు అందరూ వస్తున్నారు. ఎలా ఉంది స్పందన? ఎన్ని గంటలకు చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది? ఎన్ని గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది? అత్యద్భుతంగా ఉందండి. ఈ స్పందన ఇంకా రాను ఇంకా ఎక్కువ అవుతుంది. రా కదలరా అని ఈయన పెట్టే ఒక్కొక్క సభకి ఆ పక్క వైసీపీ నుంచి 10 వికెట్లు అయిపోతున్నాయి. ఈ 25 పార్లమెంట్స్లో అన్ని సభలు పూర్తి అయ్యడానికి నాకు తెలిసి అక్కడ ఒక్క నాయకుడు కూడా ఉండడు. అందరు నాయకులందరూ రా కదలరా అని ఈయన ఇచ్చిన ఒక్క స్పీచ్కి అందరికడికి వచ్చేసే ఇది బాగా కనిపిస్తూ ఉంది. ఈ సభ నాకు తెలిసి పార్లమెంటు సెగ్మెంట్లో జరుగుతున్న ఈ ఒక సభ రాష్ట్రంలో అన్ని సభల కంటే కూడా బాగా జరుగుతుందనేసి మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. మేము ఇక్కడ చూడొచ్చు, ఇదే ప్రాంగణంలో గతంలో సీఎం జగన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వేలాదిగా చాలా జిల్లాల నుంచి పక్క జిల్లాల నుంచి కూడా బస్సుల్లో తరలించారు. అయినా కూడా ఆయన మాట్లాడే టైంలో వెళ్ళిపోయారు. కానీ చంద్రబాబు సభలు చూస్తే ఎక్కడ చూసినా కూడా విశేషమైనటువంటి స్పందన వస్తుంది. ఎందుకంటారు? ఏమండి, ప్రజలకు అర్థమైపోయింది రాక్షస రాజ్యం ఏందో రామరాజ్యం ఏదో తెలిసిపోయింది. గత 2014 నుంచి 19 వరకు సురక్షితంగా సుభిక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగు తినే పరిస్థితికి ఈ 5 ఏళ్లలో వచ్చింది. వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు. ప్రధానంగా ఈ తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఇప్పటికే వేలాదిగా కార్యకర్తలు, నేతలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. 11:30 చంద్రబాబు వెంకటగిరికి రాబోతున్నారు. దాదాపు 1:30 వరకు కూడా ఈ కార్యక్రమం, ఈ బహిరంగ సభలో